గణపతయే నమః. మన హిందూ సంస్కృతిలో తిథులకు చాలా ప్రాధాన్యత ఉన్నాయి. వాటిలో కూడా అమావాస్య అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మన ఆంధ్ర తెలంగాణలో అయితే అమావాస్యని అశుభ సూచకంగాను, తమిళనాడు తదితర ప్రాంతాల్లో అయితే శుభ సూచకంగాను చూస్తారు. చూడండి ఎంత వ్యత్యాసము. ఇక్కడ మనకి ఏదైతే అమంగళకరమో అక్కడ మంగళకరం, అక్కడ వారి మంగళకరం మనకి అమంగళకరం. అంటే వాళ్ళ సౌరమానం మన చాంద్రమానం ఏదైనా కానీ. ఈ అమావాస్య రోజు ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయరాదు, అసలు అమావాస్య యొక్క విశిష్టతలు ఏంది, ఇవన్నీ మనం కొంతైనా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు అమావాస్య విశిష్టత అనేటువంటి అంశాన్ని వివరిస్తాను. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అమావాస్య అనేది చాంద్రమాన ప్రకారం కృష్ణపక్షము రోజులలో 15వ తిథి. దానికి అధిదేవత చంద్రుడు. నెలకొక అమావాస్య చొప్పున సంవత్సరానికి 12 అమావాస్యలు ఉంటాయి. కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి. అమావాస్య కాలములో రోజంతా కూడా చీకటి కమ్ముకొని ఉంటుంది కనుక అది చీకటి రోజు, అంటే చంద్రుని చూడలేని రోజు. అయితే భూమండలంలో కొంతమంది చీకటి సగానికి చంద్రుడు కనిపిస్తాడు. ప్రతివాడికి ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది. అంటే చీకటి రోజు, అంటే కష్టాలతో కూడుకున్న రోజు. అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని అలాగే పండితులు అంటూ ఉంటారు. అమావాస్యకు ముందు రోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం వంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన ప్రాచీన మహర్షులు చెప్పినటువంటి వాచనం. అదేవిధంగా అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తరువాత ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే ఆగిపోతారని పండితులు అంటుంటారు. అందుచేత అమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి దేవతామూర్తులకు ఇచ్చేటువంటి నైవేద్యాలు, కర్పూర హారతుల్ని ఇవ్వాలని పండితుల యొక్క సూచన. పితృదేవతలకు ప్రీతికరమైన రోజు అమావాస్య. అంటే దేవతలు స్మరించినప్పటికీ ఎటువంటి ఫలితము ఉండదు అని పండితులు చెప్తున్నారు కనుక ఆ రోజున, అంటే అమావాస్య రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను ఎవరైతే కొలుస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయనేది దృఢమైనటువంటి నమ్మకం. స్థూలంగా చెప్పాలంటే తిథులు అంటే చంద్రుని యొక్క కళలు, అంటే ఫేస్ అంటారు. వీటిలో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. అంటే భూమి నుంచి కనుక చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా, అంటే 180 డిగ్రీల దూరంలో ఉంటారని అర్థం. అదే పౌర్ణమి లేదా పూర్ణిమ అని పిలువబడుతుంది. ఇద్దరూ కలిసి ఉంటే, అనగా ఒకే డిగ్రీలో గనక ఉంటే దాన్ని అమావాస్యగా చెప్పబడుతుంది. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వచ్చే తిథులన్నింటినీ ఏమంటారంటే శుక్లపక్షం అంటారు. ఆ మరల పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి తిథులని
కృష్ణపక్షము లేక బహుళపక్షము అని కూడా అంటారు. శుక్లపక్షపు తిథులనే శుద్ధ తిథులని అంటారు. శుక్ల అంటే తెల్లనిది అని అర్థం కనుక. అలాగే కృష్ణ అంటే నలుపు కాబట్టి నల్లని అనే అర్థంలో చెప్తారు. పితృదేవతలు అమావాస్య అనేది పేరు ఎలా వచ్చిందో తెలుసా? పితృదేవతలనే వారిని శ్రాద్ధ కర్మాదులతో అర్చించాలనే చెప్పే సందర్భాలు అనేక పురాణాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుంది ఒక్కొక్క కథా సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చేది అమావాస్య అన్న, మహాలయ అమావాస్య అన్న పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దల యొక్క వచనం. అసలు ఈ పితృదేవతలకు అమావాస్యకు ఉన్న సంబంధం మనం తెలుసుకోవాలి. అంటే పితృ సంబంధ గణాలు ఎన్నున్నాయి, ఎలా ఉంటాయి, అమావాస్య ఎలా ఉద్భవించింది, అనేక విషయాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. దానికి మత్స్య పురాణంలో 14వ అధ్యాయంలో కనిపిస్తుంది ఇది యొక్క వైశిష్ట్యం. పితృదేవతలు 7 గణాలుగా ఉంటారట. వీరిలో 3 గుణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్పాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు 7 గణాలు, మొదటి 3 గణాల వారికి ఆకారం ఉండదు. అలాగే సుఖాలీనులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనేటువంటి 4 గణాలకి ఆకారం ఉంటుంది. ఈ 7 గణాల వారు సాకారం, ఆకారం, నిరాకారం ప్రాణులందరిలో అమితమైనటువంటి సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావలసిన శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి అని అంటారు. ఆకారం లేని పితరులు వైరాజుడు అనేటువంటి ప్రజాపతి యొక్క కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు. ఈ అమృతాలైనటువంటి పితృగణాల వారు శాశ్వతాలైనటువంటి లోకాలను పొందగోరి ఒక్కసారి యోగ సాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్టులయ్యారు. ఇలా భ్రష్టులైన కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానస పుత్రికయే మేనా. ఈ హిమవంతుడిని పెళ్ళాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ మైనాకుడికి క్రౌంచుడు అనే కొడుకు జన్మించాడు. ఆ క్రౌంచుడి మీదనే ఈ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అని పేరు ఏర్పడుతుంది. అలాగే ఈ మేనా హిమవంతులకు 3 కుమార్తెలు, ఉమా, ఏకపర్ణ, అపర్ణ అని 3 కుమార్తెలు ఉన్నారు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి గలవారు. హిమవంతుడు 3 పెద్దదైనటువంటి ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకి, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతలు సంతతి వృద్ధి చెందింది. సోమపతాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు కూడా ఆరాధించడం ప్రత్యేకత. ఈ పితృదేవతలకు ఒక మానసిక పుత్రిక ఉంది. ఈమె పేరు మీదనే తరువాతి కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవన కథనంలో నేటి వారికి ఉపయుక్తమయ్యే ఒక సందేశం కూడా
ఇమిడి ఉంది. అగ్నిశ్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఒక రోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమన్నారు అని తమ కూతురు అచ్చోదని అడిగారు. అయితే దివ్య పుష్పమాలికలు, దివ్య గంధాలు, మంచి అలంకారాలు చేసుకొని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూచి అచ్చోద కామ పరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి వరసైనటువంటి మానసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా కూడా నాశమైపోయింది. దానితో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినప్పటికీ ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో, అంటే ఆమెకు దివ్యత్వం నశించాలి అని శపించడంలో వెనకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడ అర్థం. అంటే ఆమె ప్రియురాలు కానేది మనకు తెలుసు. అలా తదనంతర కాలంలో అచ్చోదకి అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. అంటే ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానసిక పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావాస్య తిథి రోజున ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంతమైన ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు. ఇది ఆ అచ్చోద. కొన్ని ముఖ్యమైనటువంటి అమావాస్యల గురించి తెలుసుకుందాం. మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు చేయండి. ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య అన్న, మహాలయ అమావాస్య అన్న పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులు గనక చేస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దల యొక్క వచనం. ఇందులో మహాలయము అంటే భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజులు. దీనిని పితృపక్షము, మహాలయ పక్షము అని కూడా అంటారు. పక్షం అంటే 15 రోజులు కాబట్టి. ఇందులో మరీ ముఖ్యమైనటువంటి తిథి త్రయోదశి. ఇక సోమవార అమావాస్య. సోమవారాలలో వచ్చేటువంటి సర్వ అమావాస్య సోమవార అమావాస్యగా పిలుస్తారని పండితుల అభిప్రాయం. ఈ సర్వ అమావాస్య రోజున గంగానది, తుంగభద్ర వంటి పుణ్యతీర్థాలలో స్నానం చేసి ఎవరైతే దైవాన్ని స్మరిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడులో ప్రముఖమైనటువంటి శైవక్షేత్రం ఉంటుంది, తిరువణ్ణామలై. అరుణాచలేశ్వరుడు ఉండేటువంటి దేవాలయం. ఆలయాన్ని సోమవారం వచ్చే ఈ సర్వ అమావాస్య రోజున దర్శనం చేసుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే విశ్వాసము. పైగా తిరువణ్ణామలై ఆలయంలో పౌర్ణమి రోజులలో గిరి ప్రదక్షిణాన్ని చేసేటువంటి ఒక ఆనవాయితీ ఇప్పటికీ ఉంది. సుమారు ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఈ 14 కిలోమీటర్లు హాయిగా పంచాక్షరి మంత్రమో శివ సంస్తుతి ఏదో చేసుకుంటూ వెనక పోతుంటే మనకి పోయింటే తెలియదు. నడుస్తున్నాము అని అనుకుంటూ నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళకి మంచి కూర్చుకుంటాయి. అలా కాకుండా
భగవంతు మీద తలుచుకుంటూ పోతుంటే ఆ భగవంతుడే నడిపించి తీసుకెళ్తాడు, మనకు తెలియదు. ఆ రకంగా ప్రయత్నించి చూడండి. గిరి ప్రదక్షిణం చేయలేని వాళ్ళకి ఒకటే మార్గం, మనసా వాచా కర్మణ ఆ పరమేశ్వరుని హృదయంలో నింపుకుంటే ఆయనే మనతో పాటు వస్తుంటాడు. చూడండి, ప్రయత్నం చేసి చూడండి. అయితే ఈ సర్వ అమావాస్య రోజున తిరువణ్ణామలలో గిరి ప్రదక్షిణం చేసేవారికి 1000 సార్లు గిరి ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ అమావాస్య రోజుననే పుణ్యతీర్థాలలో స్నానమాచరించి పరమేశ్వరునికి నెయ్యితో చేయబడిన దీపాన్ని వెలిగించే వారికి పుణ్యఫలము సిద్ధిస్తుంది. అలాగే ఎవరైతే పితృదేవతలను తృప్తిపరుస్తారో వారికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆశీర్వాదం పొంది ప్రశాంత జీవనం గడుపుతారు అనేది కూడా ఐతిహ్యం. కాకపోతే దీపావళి అమావాస్య రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయము పొందినటువంటి శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్య చీకట్లతో నిండి ఉంది. దానితో శ్రీరామునికి స్వాగతం పలిగేందుకు అయోధ్యవాసులు ఏం చేశారు? దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలారు. ఆనాటి నుండి దీపావళి పండుగను మనం ఇలా జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చింది. ఇక రెండవ కథగా చూస్తే నరకాసుర సంహారాన్ని గురించి కూడా ఈ ప్రత్యేకత ఉంది. ప్రాగ్జ్యోతిషపురం అని ఉంది. దానికి రాజు నరకాసురుడు. అంటే బ్రహ్మదేవుని నుండి ఎనలేని వరాన్ని పొందాడు ఆయన గారు. అటువంటి నరకాసురుడు ఎప్పుడైతే వరం పొందాడో ఏం చేసే ఫస్ట్ పని, దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు గురి పెడుతూ ఉంటారు వీళ్ళు. రాక్షసులు మొదటి పని అదే. అసలు శరీరాన్ని కృషం చేసి వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు. భగవంతుడు ప్రత్యక్షమే వరం పొందుతారు. నెక్స్ట్ డే నుంచి ఈ కార్యక్రమాలు ఇవే అనమాట. దేవతలు పీడించడం, బ్రాహ్మణుని హింసించడం, యజ్ఞయాగాలు ధ్వంసం చేయటం, ఇవన్నీ చేస్తుంటారు. అది రాక్షస ప్రవృత్తి. ఇలా నరకాసురుని ఆగడాలు స్మృతిమించడంతో సత్యభామా సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని సంహరిస్తాడు. అంటే నరకాసురుని యొక్క పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలను వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపరే నేటికి కొనసాగుతుంది అనేది శాస్త్ర అభిప్రాయం. ఇక మూడవ కథ చూస్తే పాల సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. అంటే మరణాన్ని దరిచేర్చని అమృతం కొరకు దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఈ అమావాస్య రోజే లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రము హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. మీరు కనుక చూస్తే జైన సంప్రదాయంలో మార్వాడీలు ఆ దీపావళి రోజు వాళ్ళ యొక్క వ్యాపారం సంబంధించినటువంటి దస్త్రాలు రాసుకుంటారు. కొత్త పుస్తకాలు రాసి దాంట్లో స్వస్తిక్ మార్కనో శ్రీ అనో ఓమునో ఏదో రాసుకొని ప్రారంభిస్తారు. అది మహాలక్ష్మికి ప్రతీకగా భావించి చేసేటువంటి పూజ. ఇక నాలుగో కథలో భాగంగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకోవాలి. ఏంటంటే కౌరవులు సాగించినటువంటి మాయాజూదంలో ఓడినటువంటి పాండవులు 13 ఏళ్ళు వనవాసము, 1 సంవత్సర కాలము అజ్ఞాతవాసాన్ని కొనసాగించి తిరిగి తమ రాజ్యానికి వస్తారు. అలా 14 ఏళ్ళు పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా ప్రజలందరూ
దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. ఇక చివరిదైనటువంటి 5వ వృత్తాంతంగా మన రైతులు గురించి తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాలు పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను ఘనంగా చేసుకుంటారు. మంచి మాట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగను జరుపుకుంటారు. ఇకపోతే పొలాల అమావాస్య, పొలాల అమావాస్య అనే దాన్ని కూడా తెలుసుకున్నాం. ముత్తైదువలు అత్యంత భక్తి శ్రద్ధలతో పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకుంటారు. అంటే 5వతనం, సంతాన ప్రాప్తి, సౌభాగ్యం, కడుపు చలువ కోసం మహిళలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆఖరి రోజు వస్తుంది అమావాస్య రోజున పొలాల అమావాస్యను జరుపుకోవడం అనూచానంగా వచ్చేటువంటిది. పార్వతీదేవి ప్రతిరూపమైనటువంటి పోలేరమ్మ కంద మొక్కపై ఉంటారని ఆ చల్లని తల్లి ఆశీస్సుల కొరకు ఈ రోజున కంద మొక్కను పూజిస్తారు. శ్రావణమాసపు ఆఖరి రోజు అమావాస్య రోజున మహిళలు వేకువజామునే లేచి అభ్యంగన స్నానాదులు ఆచరించి తమ పెరట్లో ఉన్నటువంటి కంద మొక్కను చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన భాగ్యము, పిల్లలు ఉన్నవారు ఆ పిల్లలు ఆనందదాయకంగా ఆరోగ్యవంతంగా పెరగాలని కోరుకుంటూ చేసేటువంటి పూజలు, అలాగే ఈ పొలాల అమావాస్య కథను చదువుకొని అక్షింతలు శిరస్సు యందు జల్లుకుంటారు. అమ్మవారికి వాసిన పోలు, పొట్టెంకల బుట్టలతో పాటు 9 రకాల కాయగూరలతో వండిన కలాగాయ పులుసును అన్నంతో కలిపి నైవేద్యంగా పెడతారు. చలువ కోసం రజకులకు ఈ నైవేద్యాన్ని వాయనంగా అందజేస్తారు. ముత్తైదువలు అత్యంత పవిత్రంగా ఈ పొలాల అమావాస్యను భావిస్తారు. చల్లని తల్లి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి కల్పవల్లి, ఐశ్వర్యప్రదాయినైనటువంటి పార్వతీదేవికి ప్రతిరూపంగా పోలేరమ్మ తన వెన్నంటి ఉంటూ 5వతనాన్ని, సంతాన ప్రాప్తిని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ ఈ నోము నోచుకోవడం ఆనవాయితీ. సరే, పూజించిన ఆ కంద మొక్క ఉందే, మొక్కకు నైవేద్యాలు సమర్పించి అనంతరం తిరిగి తమ పెరట్లోనే నాటేస్తారు. తరువాత చుక్కల అమావాస్య. ఆషాఢ మాసంలోని చివరి రోజైనటువంటి అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తారు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోము నోచుకోవడం ఆనవాయితీ. ఈ వ్రతం వరుసగా 5 సంవత్సరాలు చేసుకోవాల్సి. దీనికి దీపస్తంభ వ్రతము అని మరొక పేరు కూడా ఉంది. అయితే వీటిని గురించి ఆధునిక కాల యువతకు అంతా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీ వ్రతము చేసిన లేదా దీప పూజ నిర్వహించినప్పటికీ గొప్ప ఫలితం దక్కుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అనేది తెలియజేస్తుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలో ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను వదిలితే
మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. ఇక ఆషాఢ మాసంలో చేసే జప తపాలకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల వచనం. కాబట్టి ఈ రోజున పెద్దలని తలుచుకుంటూ పితృ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తారో వారు, అలాగే ఆ పితృదేవతల పేరున పేదలకు దాన ధర్మాలు చేసినా పెద్దలకు ఆత్మశాంతి లభిస్తుంది. ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోముని నోచుకుంటారు. గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను కూడా పెడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దారపు పోగులన్నిటిని ఒక దండగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారం మొదలై ఉండింది కనుకనే ఈ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదుల యొక్క కోరిక. అటువంటి ఆ చుక్కలకు సంబంధించిన అమావాస్య కనుక దీని చుక్కల అమావాస్య అని పేరు వచ్చింది. నాగోబా జాగోరే పుష్యమాసంలో వచ్చే అమావాస్య. నాగోబా జాగోరే ఆ రోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. ఆనందం పండుగ వెన్నెలై వీరి గుండెల్లో వెల్లి విరిసేటువంటి రోజు. ప్రతి ఏడాది అంబరాన్నంటే సంబరం రోజు వాళ్ళకి. అదే నాగోబా జాతర రోజు అని పేరు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ఆదిలాబాద్ గిరిజనులు నాగోబా జాతర జరుపుకుంటారు. ఈ అమావాస్యకు 2 వారాల ముందు నుంచే గిరిజనుల్లో సంబరం మొదలవుతుంది. సరిగ్గా ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా, శేషనారాయణమూర్తి అంటే ఆదిశేషును అనుకోండి, పురివిప్పి నాట్యమాడతాడని ఇక్కడి గిరిజనుల యొక్క నమ్మకం. అమావాస్య రోజు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని ఇక్కడి గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దంగా చెప్పుకోవచ్చును. గిరిజనులకు ఇంతటి ఆరాధ్యమైన నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేసలాపూర్ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో అమావాస్య పర్వదినాన గిరిజనులంతా తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించడానికి ఈ గ్రామానికి కదలి రావడం వల్ల ఇది ప్రముఖ జాతర స్థలంగా మారింది. అమావాస్య రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు 4 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి లక్షాది మంది గిరిజనులు ఈ స్థలానికి చేరుకోవడన్న ప్రభుత్వం ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు గిరిజనుల స్థితిగతులను అవగాహన చేసుకోవడానికి, సమస్యలు తెలుసుకోవడానికి ఈ జాతరకు తరలి వస్తారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌర సంబంధాలు, భూసార పరిరక్షణ, పశుసంవర్ధక, గిరిజనాభివృద్ధి సంస్థ, పట్టు పరిశ్రమలు, స్త్రీ శిశు సంక్షేమం, అటవీ శాఖ, వన్యప్రాణి విభాగం వంటి అనేక ఇతర శాఖల ప్రదర్శనలు, గిరిజనుల యొక్క అభివృద్ధి, ఛాయాచిత్ర ప్రదర్శనలతో జాతర అత్యంత అద్భుతంగా కనిపించేలా జిల్లా యంత్రాంగమంతా కేసలాపూర్లో రూపుదిద్దుకుంటుంది. వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న నాగోబా జాతర వివరాలను, వారి ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే బహు విచిత్రంగా, నమ్మశక్యము కాని విధంగా ఉంటాయి. కానీ ఈ జాతర సందర్భంగా వారి ఆచారాలు, నియమాలను చూస్తే
వారు అంటున్నది నిజమన్న భావన మనకి కలిగి తీరుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం గిరిజనుల మూలపురుషులు కేవలం 7. మూలపురుషులు 4 శాఖలుగా విడిపోయి ఈ 4 శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోల, కుడ్మేల్, ఊరు, పెందూర్, సెడ్మా, మెస్రిం అనే 7 సోదరులు ఉండేవారు. ఈ 7 వలన కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతిపై 7 అన్నదమ్ముల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాదిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం శ్రీ నాగోబా పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మెస్రీంకు అప్పగించారు. కాగా పెద్దవాడన గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడానికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మెస్రం వంశం 2గా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్బిడే మెస్రం, రెండవది బుయ్యాడే మెస్రం. ఈ 2 శాఖల వారు నాగోబానే ఆరాధ్య దైవంగా భావించిన 2వ శాఖ వారికి పూజా బాధ్యతలు అప్పగించారు. రాను రాను ఈ శాఖ వారి వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిపోయింది. అయినా పూజలు నిర్వహించేది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రిం వంశస్థులకే దక్కింది అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరేమదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.